వినుటి వలన విశ్వాసము కలుగుతుందని ప్రభు లేఖనాల ద్వారాగా దేవుడు మనకు చలవిచ్చి ఉన్నాడు పిల్లలు. ఏమిటి అని అంటే దేవుని ఆశీస్సులు మనము పొందుకోవడానికి వచ్చాం కదా. దేవునికి స్తోత్ర. దేవుని ఆశీస్సులు, దేవుని కాపుదల పొందుకొని వచ్చాం. నిద్రపోయే సమయం అయితే కాదు. దేవుడు మనకిచ్చిన మాటలు ఏమిటి అని అంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను పిల్లలు. చూద్దాం ఒక మాట. అపోస్తుల కార్యాలు అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఒక మాట అంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. మీరు అన్ని విషయములో ప్రార్థన చేసుకుని దయగలిగిన తండ్రి, కనికారం చూపిన దేవ, మీ దయ మా మీద ఉంచండి, మీ కరుణ మా మీద ఉంచండి, మీ ఆశీస్సులు మా మీద ఉంచండి తండ్రి. ఈరోజు కొన్ని కుటుంబాలు ఇదిగో ఈ మాటల ద్వారాగా సరి చేసుకోవాలని వాక్యము ద్వారాగా మాకు చలవిచ్చి ఉన్నావు అయ్యా. మమ్మల్ని దాటిపోకండి. నాకంటా ముందు మీ పిల్లలు చక్కటి విషయాలు తెలియబెరిచారు నాయన. సంఘానికి ఆశీస్సులు, సంఘానికి కాపుదల కలిగిన మాటలు అందించారు. ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి నీ ఆత్మ సహాయము సమోచితమైన జ్ఞానాన్ని మీరు నాకు అందించి సహాయం చేయమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా గమనించండి, ఆలోచన పెరిగి దేవుని మాటలు మనం జాగ్రత్తగా వినాలి. పౌలు అంటున్నాడు అన్ని విషయములో, ఏమన్నాడు? అన్ని విషయములో నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. దేవునికి స్తోత్ర. అన్ని విషయములో పౌలు గారిని జ్ఞాపకం చేసుకోమని పౌలు చెప్తూ ఉన్నాడు. మరి పౌలు జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోమని ఆయన అంటున్నాడు. ప్రతి వారము ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంటున్నారా? ప్రతి వారము ఆయన జ్ఞాపకం చేసుకున్న వాక్యం నానా అన్ని విషయములో పౌలుని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మరి యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు అంటున్నాడు. అన్ని విషయములో అంటున్నాడు. ఎన్ని విషయములు అంటే ఏ విషయములో అంటే ప్రతి విషయములో జ్ఞాపకం చేసుకోమని అంటున్నాడు. ప్రతి విషయములో ప్రభువును జ్ఞాపకం చేసుకోమని అంటున్నాడు పిల్లలు. అందుకే భర్తకు పౌలు అంటున్నాడు, పౌలు గారు అంటున్నాడు అన్ని విషయములో నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడా. నేను మీకు ఒక పని అప్పు చెప్పాను, చేశారా మీరు? ఒక పని మీకు అప్పు చెప్పాను, మీరు చేశారా? లేదు, వాటి ప్రకారంగా బ్రతుకుతున్నారా? మీరు వాటి ప్రకారంగా మీరు జీవిస్తున్నారా అని అంటున్నాడండి. బయట వారికి ఎవరికో చెప్పట్లేదు ఆయన పని. అన్ని విషయములో నన్ను జ్ఞాపకం చేసుకోమని అంటున్నాడు. పౌలుని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అంటే పిల్లరా, భూమి మీద అనేకులు ఆయన కంటే ముందు బ్రతికిన వారు ఉన్నారు. పౌలు గారి కంటే అనేకులు ముందు బ్రతికిన వారు ఉన్నారు. అనేకులు బ్రతికారు, పరిశుద్ధులు బ్రతికారు, పరిశుద్ధులు ఈయనకంట పరిశుద్ధులు బ్రతికారు. మరి ఎందుకు ఈ మాట అంటున్నాడు అని అంటే నన్ను మీరు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంటే ఎంత గొప్ప మాట అండి. వారమంతా ఎలా బ్రతికారు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎలా జీవించామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మన సజీవులుగా దేవుడు ఉంచి ఉన్నాడు ఈ స్థలంలో. ఎంత గొప్ప ధన్యత తెలుసండి, ఎంతో గొప్ప ధన్యత. అయ్యా, నువ్వు నాకు ఇచ్చిన అవకాశం బట్టి, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన ప్రేమను బట్టి, అయ్యా నువ్వు ఇచ్చిన నాకు ఆశీస్సును బట్టి, ఇదిగో ఆదరణ బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ప్రభువా, నేను ఎంతగానో నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభువా అని మనం అంటున్నామండి. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనము సజీవులుగా ఉన్నాము, ధన్యులం. మనము సజీవులుగా ఉన్నాము, ధన్యుని పిల్లరా. ఎందరో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ, ఎందరో కొన్ని వీళ్ళల్లో గోప ఏడుపులు కనబడుతున్నాయి. ఈరోజు దేవుడు సజీవులుగా మనల్ని ఉంచాడంటే నువ్వు దేవుని మాట వినవా? నువ్వు దేవుని కార్యక్రమం చేయవా? దేవుని చిత్త ప్రకారంగా చేయవా అని ఇదిగో పౌలు అంటున్నాడు. అయ్యా మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడంటే ఎంత గొప్ప మాటో తెలుసా. ఒక మనిషి అండి, ఒక మానవుడు అయినా కూడా మరి ఎందుకు యేసు వలె అలా మాట్లాడుతున్నాడంటే అతడు పరిశుద్ధుడు. ఒకటి తక్కువ ఎన్ని కొరడాలు దెబ్బతిన్నాడు తెలుసండి పౌలు గారి యూదుల చేత.
అందుకే నన్ను జ్ఞాపం చేసుకోండి అంటున్నాడు. నన్ను జ్ఞాపం చేసుకోమని అంటాడు. మళ్ళానా ఇదిగో నేను మీకు అప్పగించిన కట్టడలో గైకొనుచున్నారని నేను మిమ్మల్ని సంతోషిస్తున్నాను అంటున్నాడు. నాకు చాలా సంతోషం వేస్తుంది. ఆ మాటల ప్రకారంగా మీరు బ్రతుకుతున్నారు, మీరు ఆ మాటల ప్రకారంగా జీవిస్తున్నారు. నాకు చాలా సంతోషం వేస్తుంది, నాకు చాలా ఆనందం వేస్తుంది అని అంటున్నాడు పిల్లలు. ఈరోజు ఆయన ఆనందపడే పని మనం చేస్తున్నామా? ఆయన సంతోషపడే పని మనం చేస్తున్నామా పిల్లలు? అందుకే ఆయన అంటున్నాడు, నేను మీకు అప్పగించిన కట్టడలో మీరు గైకొనుచున్నారు అని. నేను మిమ్మల్ని మర్చికుంటూ ఎవరికి రాస్తున్నాడు అంటే పిల్లరా, ఈ మాటలు కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. ఈరోజు సంఘము గురించి మెచ్చుకుంటున్నాడు, సంఘము కొరకు ఆయన ఆనందపడుతున్నాడు, సంఘములో ఆయన సంతోషపడుతున్నాడు. ఈరోజు నేను చెప్పిన మాటలు, నేను చెప్పిన పనులు మీరు పరిపూర్ణంగా చేస్తున్నారు, నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? ప్రతి పురుషునికి చిరుసు క్రీస్తు అని రాయబడ్డది. అంటే దేవుని మాట మీరు వింటున్నారు, మీ భర్తల మాట కూడా మీరు వినాలి అని రాయబడ్డది పిల్లలు. మీరు అక్కడి నుంచి మీరు కిందకు చదువుకుంటే మంచి విషయాలు రాయబడ్డాయి ఇంకా కిందకి. కానీ అన్ని విషయములో పౌలు గారి మాట ఏమంటున్నాడంటే, పౌలు గారు ఎవరిని పోలు నడిచాడు? క్రీస్తుని పోలు నడిచాడు. దేవునికి స్తోత్రం. ఆయన క్రీస్తుని పోలు నడుచుకున్నాడండి. పౌలు గారి క్రీస్తుని పోలు నడుచుకుని, మరి నువ్వెవరు చూసి పోలు నడుస్తున్నావు చూడండి. ఎవరు చూసి మనం నడుస్తున్నాం? రావటం, నిద్రపోవడం. పునుకుతూ ఉన్న నేను రావడానికి వెనక్కే ముందుకు ఊగుతున్నారు కొందరు. ముఖాలు ఓడిపోయినట్టు కనపడుతున్నాయి. ఎందుకని అంటే వాళ్ళు చెప్పిన మాటలు మీకు నచ్చలేదనా? లేకపోతే వాళ్ళు చెప్పిన వాకింగ్ ఎంత చక్కటి విషయాలు నేర్పించారు తెలుసా మీకు? ఏమండి, పేదల విషయమై మనం ఎలా ఉండాలమో, పేదల విషయమై మనం ఎలా కనికారము కలిగి ఉన్నామో, అసలు బైబిల్లో చెబుతున్న మాట నిజమైన భక్తి ఏమిటో తెలుసా పిల్లలు? దిక్కిలేని పేదలకును, పేద ఎదవరాళ్ళకును, వారి ఇబ్బందుల్లోనూ వారి కష్టములోనూ మనం చేయగలిగితే నిజమైన భక్తి అన్నాడు బైబిల్లో. దేవునికి స్తోత్రం. అదే నిజమైన భక్తి. అలా చేసినప్పుడే ప్రభు మెచ్చుకుంటాడంట. కానీ కొరింథీలో ఉన్న సంఘము వారిని చూసి పౌలు గారు అన్నారు, అయ్యా సబాసునైనా మీరు నా మాట విన్నారు, సబాసు అయ్యా నా మాట ప్రకారంగా బ్రతుకుతున్నారు, నా మాటలను మీరు గైకున్నారు, నా మాట ప్రకారం మీరు జీవిస్తున్నారు, నా మాట ప్రకారంగా మీరు బ్రతుకుతున్నారు. మీ మాటలు ఎప్పుడైతే నేను చెప్పిన కట్టడలు మాటలు మీరు అంగీకరించి నడుస్తున్నారు, నేను చాలా ఆనందిస్తున్నానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అదే కావాలండి, దేవునికి అదే కావాలి. మనం పరిశుద్ధంగా బ్రతకడమే కావాలి, మనం నీతిమంతులుగా బ్రతకడమే కావాలి, మనం నీతిని విడిచి తిరగకుండా మంచి బ్రతకడమే ప్రభువుకు కావాలని అడుగుతున్నాడు. మన దగ్గర ధనదానాలు అడగలేదు, కానీ అయ్యా నేను పరిశుద్ధును, మీరు పరిశుద్ధుడిగా బ్రతకండి. అందుకే క్రీస్తుని పోలి నడిచాడు ఈ పరిశుద్ధుడు. ఎవరు అంటే పౌలు గారు నడిచాడు. అందుకే అన్ని విషయముల్లో మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ప్రతి వారం మనం బలారం తీసుకున్న, ప్రభు శరీరం రక్తం తీసుకున్నాం, ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే ప్రభువు అయిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఎందుకు పౌలు గారిని గుర్తు చేసుకోవట్లేదు అని అంటే, క్రీస్తు కంటే ఈయన గొప్పవాడు కాదు కాబట్టి. ఎందుకని? క్రీస్తు తన శరీరాన్ని ఇచ్చాడు మనకు, క్రీస్తు మన కొరకు చనిపోయాడు, ఆయన క్రీస్తు తన సిలువలో మరణించాడు మనందరి కొరకు, ఆయన మరణించాడు పిల్లరా. అందుకే ఆయన అడుగుజాడలో నడిచిన పౌలు గారు, ఆయన అడుగుజాడలో నడిచిన పౌలు మాటల్లో మనం విన్నాం, మీరు కూడా వింటున్నారు, వారు కూడా కొరింథీ సంఘం కూడా విన్నారు. అందుకే వాడి బ్రతుకులు, వారి జీవితాలు చెరి చేసుకుని బ్రతికేరు పిల్లరు. కనుక మీరు ప్రభు కొరకు బ్రతకడమే ఆయనకి కావాలి, మనమందరూ ప్రభు కొరకు జీవించడమే ప్రభువుకి కావాలి. మీరు అలా బ్రతుకుతారని ఆయన ఆనందపడుతున్నారు, మీరు అలా జీవిస్తారని ఆయన సంతోషపడుతున్నారు. కనుక విడిచిపెట్టకూడదు సుమి. ఏ మాట అయినా దేవుని మాటను వినండి, వాటి ప్రకారంగా మీరు బ్రతకాలి, వాటి ప్రకారంగా మీరు జీవిస్తే ధన్యులు. మన వచ్చే వారం వరకు మనకేం జరుగుతుందో ఎవరికి ఏమీ తెలియదండి, ఎవరిలో ఏది ప్రారంభం అవుతుందో తెలియదు, ఎవరి జీవితం ఏమవుతుందో కూడా తెలియదు, ఎవరి బ్రతుకు ఏమో జరుగుతుందో ఎవరికి తెలియని అంచె దినాల్లో ఉన్నాం. అపాయకరమైన దినాలు వచ్చును అన్నాడు, ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి. భయంకరమైన దినాలు వస్తాయని చెప్పాడు, వచ్చేసే ఉన్నాయి. కానీ మనకేమి లేదు, దేవుడంటే భయం లేదు,
దేవుడంటే భక్తి లేదా, ఏది చెబుతాడా అనుకుని లేదు సుమి. నేను మొన్న గత వారం చెప్పాను కదా, క్యాన్సర్ కలిగిన బిడ్డకి నేను చెప్పాను కదా, ఆ బిడ్డ కడుపులో గడ్డ ఉన్నదని సంగతే తెలియదు. నొప్పి వస్తుందని తీసుకుని వెళ్ళారు, లోపల నుంచి గడ్డ ఏర్పరచబడ్డది. దాదాపు 4 లక్షల పైన పెట్టారు, 4 లక్షలు పైన పెట్టారు. మనం అనుకోండి అయ్యో బాగున్నా నాకేంటి అనుకోవచ్చు, మనం బాగా ఉన్నాం అనుకోవచ్చు పిల్లలు. కానీ దేవుడి విషయంలో మనం అశ్రద్ధ చేయకూడదు. దేవుడు గొప్పవాడు. ఎప్పుడూ ఆయన పాదాల దగ్గర మనం ఉందాం. ఆయన పాదాల దగ్గర మనం ఉంటే పిల్లలు, ఆయన సురక్షితంగా నిన్ను నన్ను కాపాడుతాడు. నిన్ను నన్ను కాపాడుతాడు. ఎక్కడైనా మనం ఎల్లప్పుడు మనము నడిచి వెళ్తున్నాం, నిద్రపోతామా? నడిచి వెళ్ళేటప్పుడు ఏమి జరుగుతుంది? పోనీ బస్సు వెళ్ళేటప్పుడు చాలామంది నిద్రైపోతూ ఉంటారు. అప్పుడప్పుడు బస్సులు తిరగబడిపోవడం వాళ్ళు బ్రతికిన వాళ్ళు చచ్చిపోతారు. అందులోని కొందరు బ్రతుకుతారు, కొందరు చచ్చిపోతారు. అంటే సురక్షితంగా కొంత జాగ్రత్త పడిన వాళ్ళు కొందరు బ్రతికారు. ఒక మాట చెప్పమంటారా? నా చిన్న వయసులో నేను ఎక్కిన బస్సే తిరగబడిపోయింది. తిరగబడ్డాను. దేవుడు ఇంకా ఆయుష్నిచ్చాడు కాబట్టి ఇలా మీకు చెప్పాలి కాబట్టి దేవుడు ఇంతవరకు నన్ను తీసుకొని వచ్చాడు. ఎప్పుడు అంటే చిన్న వయసులో నేను సాగర ప్రాంతంలోనికి ఒక 1000 రూపాయలకి సంవత్సరం రోజులు కష్టపడడానికి వెళ్ళాను. సంవత్సరానికి 1,00,000 ఒక 1000 రూపాయలు ఇస్తానంటే మా అమ్మ నాన్న పంపించారు. అటునుంచి వచ్చేటప్పుడు మేము ఎక్కిన బస్సు తిరగబడిపోయి నీటిలోకి పోయింది. అప్పుడు మా తలంతా నీటిలో తడిచిపోయింది. చాలామందికి ఏంటంటే ఆ రోజు అపాయం జరగకుండా దేవుడు కాపాడ్డాడు. ఎవ్వరికి అపాయం కలదు. బయటికి రావడానికి అవకాశాలు లేవు. ముందు అద్దం పగలగొట్టి అద్దంలోంచి బయటకు వచ్చాం. ఇంకో పెల్టి కొడితే అందరూ వెళ్ళిపోతారు పైకి. కానీ దేవుడు ఆ రోజు కాపాడ్డాడు. ఎందుకంటే అప్పుడు ప్రభువును ఎరగలేదు, ప్రభు ఎవరో తెలియదు, దేవుడు ఎవరో తెలియదు. కానీ మమ్మల్ని తీసుకెళ్ళి అయిన మాత్రం యేసు ప్రభువుని ఎరిగినవాడు. యేసు ప్రభువుని ఎరిగినవారు. మేము నదుల్లోకి వెళ్ళినప్పుడు సంవత్సరం రోజులు కష్టపడి తిరిగి వచ్చినప్పుడు అలా జరిగింది. కనుక ప్రభు మమ్మల్ని కాపాడ్డాడంటే తన పని కొరకు మమ్మలను ఇంకా రాబోతున్న కాలంలో నా పని కొరకు నువ్వు ఉండాలరా అని చెప్పి ఇప్పుడు వరకు కాపాడి ఉన్నాడు పిల్లలు. కనుక ఇంకా అనేకమైన దినాలు ఇంకా ముందుకు వెళ్ళాలంటే దేవుని ఆశీస్సులు కావాలి, దేవుని కాపుదల కావాలి. పౌలు గారు చెప్తున్నారు, అన్ని విషయములో నా మాట మీరు వినండి, అన్ని విషయములో నన్ను జ్ఞాపకం చేసుకోండి, మీరు బ్రతుకుతారు, మీరు జీవిస్తారని. అలాగే మన ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ అన్ని దినము జ్ఞాపకం చేసుకుని ప్రతి వారము జ్ఞాపకం చేసుకొని ఆయన మనము ముందుకు కొనసాగుతూ ముందుకు వెళుతున్నాం. కనుక గమనించండి, ముందు మాటలు ఈ మాటలు మీ మనసులో దాచుకొని ఆయన రాక కొరకు మీరు ఎదురు చూడాలని ఈ మాటలు మనందరి ఎన్నికలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కనికారము కలిగిన దేవా, అయ్యా నీ పిల్లలు నాకంట మంచి మాటలు వినిపించారయ్యా. మీ పిల్లల మీద ఒక భారము బాధ్యత పెట్టి ఇంకొక చోటుకి నేను వెళ్ళి వస్తున్నాను దేవా. నాయన అక్కడ కూడా కొన్ని ఆత్మలు సంపాదించాలని భారము బాధ్యత కలిగి అయ్యా మేము పనివారిగా నీ తోటలో పనివారం, మేము నీ ద్రాక్ష తోటలో మేమందరూ పనివారమయ్యా. ఇదిగో ఈ తోటలో మీ పిల్లల చేతుల్లో పెట్టి వెళుతున్నాను. వారిని చక్కగా ఇంకా రాబోతున్న కాలములో బలమైన సాధనాలుగా మీ కొరకు ఓడుకోండి దేవా. ఓడబడి ఇదిగో ఇన్న బట్టలు మీ పిల్లలైన వారిని దీవించండి. ఇదిగో వచ్చే కొన్ని మాటలు అయ్యా మేము ఇంకా ఎలా జాగ్రత్త పడాలో, ఎలా ఉండాలో నీ పిల్లలకు తెలియపరిచాం. అలా ఉండటానికి ఈ ప్రార్థన బిడ్డలకు దీవిన ఆశీర్వాదం అయ్యా. భయభక్తి లేని పిల్లలకి మేమందరూ నువ్వంటే భయం అయ్యా, మేమంటే మీరంటే భక్తి నాయన. గనుక మీ పిల్లలు దీవించండి, మీ పిల్లలు ఆశీర్వదించండి, మీ పిల్లలు మీ రాజ్యానికి వారసులు చేయమని కోరుకుంటూ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి నీ సన్నిధిలో బిడ్డలందరినీ దీవించమని కోరుకుంటూ ప్రార్థన ప్రతిఫలం ఇచ్చి మీ మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసయ్య దివ్యనామములో ప్రార్థించి అడిగి వేడుకొనుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.